అందరికీ నమస్కారం. స్నానం యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. స్నానము అనేటువంటి శుద్ధి కార్యక్రమమే కాదు, మంత్రయుక్త స్నానం అనేటువంటిది మన హిందూ సనాతన ధర్మం నిర్దేశించినది. అందులో ఏంటి 3 రకాలైన మంత్రాలుంది. ఆయా నెలకు సంబంధించిన మంత్రం ఒకటి, నిత్య మంత్రం ఒకటి, తర్వాత ఈ మంత్రానికి ముందు ఒక మంత్రం ఒకటిని. ఇప్పుడు 3 మంత్రాలను ఒకేసారి కాదు విడివిడిగా చెప్తాను. ఈ 3 వీడియోలుగాను చూడండి, ఆచరించండి. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధిం కురు. దీని యొక్క భావం ఏంటంటే, అందరూ నదులన్నీ సందర్శించలేరు, స్నానాలు చేయలేరు. వారి యొక్క సన్నిధిని పొందుతూ మనం చేస్తున్న జలంలో అవి ప్రవహించి, అవి కలిసి అట్టుగా భావన చేసి స్నానం చేయడం అనేది దీనిలో ముఖ్యోద్దేశం. అంటే శుద్ధి